జనరల్ డిస్కషన్ బడ్జెట్. ముందుగా బడ్జెట్ మీద ప్రసంగించడానికి అనుమతిస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ బడ్జెట్ మీద ఆశలు పెట్టుకొని ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని తూచా తప్పకుండా పాటిస్తారని నమ్మకంతో రాష్ట్ర ప్రజలంతా చాలా చాలా ఆసక్తిగా చూశారు అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు కూడా ఈ బడ్జెట్ ఏదైతే హామీలు ఇచ్చారో ఈ హామీల్ని తప్పకుండా నెరవేరుస్తారు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హామీలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు పాటించినప్పటికీ కూడా ఈసారి కూటమి ప్రభుత్వంలో జనసేన ఉంది, బీజేపీ పార్టీలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళు ఇచ్చిన హామీల్ని ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ చేత అమలుపరిచే బాధ్యత ఈ రెండు పార్టీలు తీసుకుంటాయని చెప్పి ప్రజలందరూ చాలా వెయిట్ చేశారు అధ్యక్ష. తీరా బడ్జెట్ వచ్చిన తర్వాత అధ్యక్ష, వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఎన్నికల హామీలు, ఇది ప్రజాగలంతో హామీల లిస్ట్ అధ్యక్ష. ఈ ప్రజాగలంతో ప్రతి చోట తిరిగి మేము చేయబోతున్న పనులు గత ప్రభుత్వానికన్నా మిన్నగా మేము పనులు చేస్తాం, గత ప్రభుత్వానికి మిన్నగా వాళ్ళ నవరత్నాలంటే నవరత్నాలు కాదు, మేము సూపర్ సిక్స్ అని ముందుకు వెళ్తాం, సూపర్ సిక్స్ అనే కాదు అనేక హామీలతోటి మేము చేసే బాధ్యత నాది, నమ్మండి అని చెప్పి ప్రజాకాలంలో నాయకులు, ఆ రోజు నాయకులైన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అనేక సభల్లో ప్రజలకు చెప్పారు అధ్యక్ష. ప్రజలు నమ్మారు అధ్యక్ష. ఎవరన్నా సరే ప్రజలు ₹1 వచ్చే చోట అరే ₹2 వస్తుంది, ఎలాగో ఈయన రూపాయి ఇస్తా అంటున్నాడు, ఈయన ఎక్కువ ఇవ్వలేనంటున్నాడు, ఈయన ఏదో ₹2 ఇస్తా అంటున్నారు, పైగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ కలిశారు, తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే పార్టీ కాబట్టి ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తారు, ఈ ₹2 వస్తుందని చెప్పి ప్రజలు నమ్మి ఈ బడ్జెట్ కోసం ఎదురు చూశారు అధ్యక్ష. తీరా చూసిన తర్వాత అధ్యక్ష, ఈ ప్రజాకాలంలో ఎన్నికల హామీలు అధ్యక్ష, ఏదైతే హామీలు ఇచ్చారు అధ్యక్ష, ఈ హామీల్ని ఈ బడ్జెట్ రూపంలో ఎంతవరకు చేర్చారనేది ఒకసారి చూద్దాం అధ్యక్ష. అధ్యక్ష, ముందుగా సూపర్ సిక్స్ అధ్యక్ష, ఏదైతే వీళ్ళు హామీలు చెప్పారో బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, ఈ పాంప్లెట్ తోటి ప్రతి ఇంటికి వెళ్ళి ఏది చేసినా చేయకపోయినా ఈ 6 కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పి ప్రజల్ని నమ్మించి ద్రోహం చేశారు అధ్యక్ష. ద్రోహం అన్నమాట అనొచ్చో కాదో తెలియదు కానీ ప్రజల్ని నమ్మించేటట్టు చేశారు అధ్యక్ష. ఇప్పుడు ఏమైంది అధ్యక్ష, 8 నెలలు అయిపోయింది అధ్యక్ష, 6 నెలలు అయిపోయింది అధ్యక్ష, 2 ఓట్ ఆన్ అకౌంట్లు చేశారు అధ్యక్ష. చేసిన తర్వాత అధ్యక్ష మీరు కూర్చోండి శ్రీకాంత్ కూర్చోండి మంత్రి మంత్రి గారు మాట్లాడుతున్నారు, దయచేసి కూర్చోండి. మంత్రి గారు దయచేసి మంత్రి గారు మాట్లాడుతున్నారు. గౌరవ సభ్యుల్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేయాల్సిన అంశం ఏంటంటే, ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రజలకి ఒక స్పష్టమైన ప్రణాళికతోటి, ఒక ఎలక్షన్ మేనిఫెస్టోతోటి మేము ప్రజల దగ్గరికి వెళ్ళాం. మీరు ప్రజల్ని కూడా కించపరిచే విధంగా రూపాయి వస్తున్న ప్రజలు ₹2 ఆశించారని చెప్పడం చాలా తప్పది. మీరు ఆ విధంగా మాట్లాడకూడదు. ఎందుకంటే అంతిమంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇది. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు 100% మా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది. అటువంటి నాయకత్వం మాలో ఉంది. స్పష్టమైన ఒక ప్రణాళికతోటి ముందుకెళ్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 4 నెలలే అయింది. దయచేసి మీరు తొందరపడి మీరేదో ఊహించుకుని, ఇప్పుడు మనం ప్రజెంట్ చేసిన బడ్జెట్ 4 నెలల కోసం,
కేవలం 4 నెలల కోసం. కాబట్టి దయచేసి మీరు ఆ విధంగా ఈరోజు బడ్జెట్ పైన ప్రసంగం చేస్తున్నప్పుడు ఒక్క నిమిషం అండి, బడ్జెట్ పైన ప్రసంగం చేస్తున్నప్పుడు మీరు బడ్జెట్కి సంబంధించిన అంశాలపైన మీకు ఏమైనా మంచి సలహాలు కానీ సూచనలు కానీ ఉంటే తప్పకుండా మేము ప్రభుత్వం తరఫు నుంచి నోట్ చేసుకుంటాం. మళ్ళీ మీకు ఆర్థిక మంత్రి గారు ఇచ్చే రిప్లైలో దానికి తగిన సమాధానం మీకు చెప్తాం. ఓకే అను అధ్యక్ష, ఏదైతే సూపర్ 6లో భాగంగా అధ్యక్ష ఏదైతే బడ్జెట్లో పెట్టారు అధ్యక్ష, ఆడబిడ్డ నిధి అధ్యక్ష, ఆడబిడ్డ నిధిలో ఏం చెప్పారు అధ్యక్ష, ప్రతి 18 ఏళ్ళు నిన్న ప్రతి మహిళ కూడా నెలకు 15 సంవత్సరానికి నెలకు 1500 నుంచి ఇస్తా అని చెప్పారు అధ్యక్ష. కానీ బడ్జెట్లో దాన్ని ప్రస్తావనే లేదు అధ్యక్ష. అదేవిధంగా ఇందాక సభ్యులు చెప్తున్న అధ్యక్ష, మేము సూపర్ 6లో భాగంగా దీపం పథకం చేశాం, దీపం పథకం ప్రవేశపెట్టామని చెప్తున్నారు అధ్యక్ష. దీపం ఈ పథకం ఏమని చెప్పారు అధ్యక్ష, 3 సిలిండర్లు అని చెప్పారు అధ్యక్ష. కానీ బడ్జెట్ చూస్తే ఏదైతే 4634 కోట్లకు దీపం స్కీమ్కి అవుతుంది అధ్యక్ష, దానికి అలాట్ చేసిన బడ్జెట్ అధ్యక్ష సుమారు 885 కోట్ల రూపాయలు అధ్యక్ష. అదేవిధంగా తల్లికి వందనం అధ్యక్ష, తల్లికి వందనం మీద చాలామంది ఆశ పెట్టుకున్నారు అధ్యక్ష. ఈ బడ్జెట్లో అవునండి పొరపాటు అయిన తర్వాత మీరు అది రికార్డులోకి వెళ్తుంది. పొరపాటు చేస్తున్నారు, చెప్పండి. పొరపాటు చేస్తున్నారు. దీపం 2 పథకం కింద సంవత్సరానికి 2684 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశాం అధ్యక్ష. ఈ 4 నెలల కోసం వెచ్చించాల్సింది 894 కోట్ల రూపాయలు. అది మనం ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టాం. దయచేసి అర్థం చేసుకోండి, సరిగా చదవండి దాన్ని. ఎల్ఓపి గారు, ఎల్ఓపి అధ్యక్ష, బడ్జెట్ మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రులు కానీ ప్రభుత్వాన్ని కానీ కోరుతుంది ఏంటంటే, ఒకవేళ సభ్యులు ఏమైనా మీకు అవగాహన లేకుండా మీరు చెప్పినట్టు లేకుండా మాట్లాడుతున్నారు మీరు అనుకుంటే మీరు ఎప్పుడైతే చెప్పినప్పుడు దానికి సమాధానం చెప్పండి అధ్యక్ష, అభ్యంతరం లేదు. కానీ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు దయచేసి ఇంటర్ప్రిట్ చేయడం అనేది భావ్యం కాదనేది నా అభిప్రాయంగా తమ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. అలా మంత్రి గారు మీరు అన్ని నోట్ చేసుకోండి, ఒకవేళ పొరపాట్లు ఉంటే నోట్ చేసుకోండి, మీరు రిప్లైలో ఇవ్వండి. మీరు రిప్లైలో ఇవ్వండి, రిప్లైలో ఇవ్వండి. రిప్లైలో ఫలానా సభ్యుడు ఈ తప్పు మాట్లాడేది రిప్లైలో ఇవ్వండి. ఓకే, కంటిన్యూ. అదేవిధంగా అధ్యక్ష, తల్లికి వందనం అధ్యక్ష, తల్లికి వందనంలో సూపర్ 6లో 3వ పథకం అధ్యక్ష. ఈ పథకంలో ఏం చెప్పారు అధ్యక్ష, ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మఒడి కింద పథకం ఉండేది అధ్యక్ష. మేము చాలా క్లియర్గా చెప్పాము అధ్యక్ష, ఇంట్లో ఎంతమంది పిల్లలకి ఇస్తాము అని చెప్పేది అధ్యక్ష. ఇదే కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది అధ్యక్ష, తల్లికి వందనంలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి ఇస్తామని చెప్పింది అధ్యక్ష. 15,000 నీకు 15,000 నీకు 15,000 18,000 అని చెప్పి మాయమాటలు చెప్పారు అధ్యక్ష. ఈరోజు ఎంతమందికి ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వస్తుందా రాదా అనేది బడ్జెట్లో ఏమాత్రం కూడా పేర్కొన్నది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అన్నదాత అధ్యక్ష ప్రతి రైతుకి కూడా ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పింది అధ్యక్ష. కానీ బడ్జెట్లో పెట్టింది ఎంత అధ్యక్ష, ఎంతమంది రైతుల్ని ఐడెంటిఫై చేశారు అధ్యక్ష, సుమారు 53 లక్షల మంది రైతులు ఉంటే అధ్యక్ష వీళ్ళు పెట్టింది 1000 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, స్థానిక బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం ఉన్నారు అధ్యక్ష. మరి ఉచిత ప్రయాణం మాట ఊసు బడ్జెట్లో లేనే లేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, యువగలంలో నారా లోకేష్ గారి యువగలంలో 20 లక్షల మందికి ఉపాధి ఇస్తా అని చెప్పారు అధ్యక్ష. లేకపోతే నిరుద్యోగులకి 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పారు అధ్యక్ష. మరి దాని గురించి ఈ బడ్జెట్లో ఎటువంటి ప్రస్తావన లేదు అధ్యక్ష. ఇది సూపర్ 6కి సంబంధించిన అధ్యక్ష. ఇటువంటి హామీలు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఈ హామీలు ఎటువంటి హామీలు ఎందుకు కనీసం బడ్జెట్లో కనీసం ఒక మాట కూడా లేదని హామీలు ఉన్నాయి అధ్యక్ష. నేను చెప్పేది అధ్యక్ష, ఏ ప్రభుత్వానికైనా ఏ పార్టీకైనా సరే పార్టీ మేనిఫెస్టో ఉంటుంది. ఆ మేనిఫెస్టోని
తూచా తప్పకుండా అమలుపరిచే బాధ్యత ఆ పార్టీలకు ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే మనం ఎప్పుడన్నా ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఆ మేనిఫెస్టో మీద వెళ్తాం అధ్యక్ష. మరి అటువంటి మేనిఫెస్టోని ప్రజలు నమ్మినప్పుడు ఆ ప్రజల ఆలోచనని ప్రజల నమ్మకాల్ని తుడిచిపెట్టకూడదు అనేది నా ఉద్దేశం అధ్యక్ష. అధ్యక్ష, మరి ఇవి సూపర్ 6 హామీలు అయితే అధ్యక్ష, బడ్జెట్లో కనీసం ఎటువంటి బడ్జెట్ పెట్టని అనేక రంగాలు ఉన్నాయి అధ్యక్ష. ఉదాహరణకు అధ్యక్ష, చేనేత రంగం అధ్యక్ష. వ్యవసాయం తర్వాత అతిపెద్ద వృత్తి ఏదైనా ఉందో చేనేత రంగం అధ్యక్ష. మరి ఈ చేనేత రంగంలో చేనేత కార్మికుల కోసం బడ్జెట్లో ఒక్కటంటే ఒక్కడు కూడా పెట్టలేదు అధ్యక్ష. ఎన్నికల హామీలు ఏం చెప్పారు అధ్యక్ష? చేనేత కార్మికులకు వాళ్ళ ఇండస్ట్రీ కోసం 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తాను, సబ్సిడీ ఇస్తాను చెప్పారు అధ్యక్ష. దాని గురించి ప్రస్తావన లేదు అధ్యక్ష. అదేవిధంగా ఈ బడ్జెట్లో అధ్యక్ష ఆదివాసులకు కానీ దళితులకు కానీ అదేవిధంగా మైనార్టీ సంక్షేమం కానీ వాళ్ళ బడ్జెట్ అలాట్మెంట్ చూస్తుంటే కనుక అధ్యక్ష, ఈ సబ్ప్లాన్లో భాగంగా దళిత్స్కి 6.28% ఇచ్చారు అధ్యక్ష. ట్రైబ్స్కి కేవలం 2.36% ఆఫ్ బడ్జెట్ అలొకేట్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మహిళా సంక్షేమానికి 4,255 కోట్లు కేటాయించారు అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా ఈ బడ్జెట్లోని ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లోని అది గణాంకాలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ బడ్జెట్లో గత ప్రభుత్వంలో అంగన్వాడీ వర్కర్స్ గురించి వేతన పెంపు లేదంటే ఈ ప్రభుత్వం ఏం చెప్పింది అధ్యక్ష? మేము అధికారంలోకి రాగానే అంగన్వాడీ వర్కర్స్కి వేతన పెంపు మేము పెంచుతామని చెప్పింది అధ్యక్ష. దాన్ని ఊసేయలేదు అధ్యక్ష. ఇక ఉచిత బీమా గురించి రైతుల గురించి ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది అనేది దాన్ని ఊసే లేకుండా చేశారు అధ్యక్ష. ఇక మత్స్యకార వృత్తి కోసం ఏ విధంగా అయితే వేట నిషేధ వృత్తి ఉంటుందో ఆ వృత్తి గురించి ఎటువంటి ప్రస్తావన లేకుండా చేశారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, చాలా సంతోషం డిఎస్సి గురించి మాట్లాడారు అధ్యక్ష. డిఎస్సి నోటిఫికేషన్ మాట్లాడారు అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. అదేవిధంగా ఏజెన్సీ ఏరియాలో కూడా డిఎస్సి నోటిఫికేషన్ పెడతానని చెప్పి గత కూటమి తెలియజేసింది అధ్యక్ష. దాని గురించి ఎటువంటి ప్రస్తావన లేదు అధ్యక్ష ఈ బడ్జెట్లో. అదేవిధంగా అధ్యక్ష, ఈ రాష్ట్రానికి వీళ్ళు 2 కళ్ళుగా భావించే అమరావతి, పోలవరం అధ్యక్ష. పోలవరం గురించి ఎన్ని నిధులు కేటాయిస్తున్నాం, రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ ప్రకారం ఏం చేస్తామని చెప్పి దాని ప్రస్తావన ఈ బడ్జెట్లో లేకుండా పోయింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎప్పటిలోగా పోలవరం పూర్తి చేస్తామనేది ఎప్పుడు కూడా ఈ బడ్జెట్లో ప్రస్తావించలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరి విద్యుత్ ఛార్జీలు అధ్యక్ష ఈ ప్రభుత్వం తగ్గిస్తుందా పెంచుతుందా ఏం చేస్తుంది అనేది ఒక క్లారిటీ లేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇదే ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ పార్టీలు గతంలో ఈ ఏదైతే స్మార్ట్ మీటర్స్ గురించో లేకపోతే సిక్కి ఒప్పందం గురించో ఏదైతే యాజిటేషన్ చేసి అప్పుడు పిఎస్సి చైర్మన్ ఇప్పుడు సాక్షాత్తు ఆర్థిక మంత్రి గారు ఆ రోజు కోర్టుకెళ్ళి కూడా చెప్పారు అధ్యక్ష, స్మార్ట్ మీటర్స్ బిగించమని చెప్పి. ఈరోజు ఇదే ప్రభుత్వం మళ్ళీ స్మార్ట్ మీటర్స్ వెళ్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇక ఈ ప్రభుత్వం అధ్యక్ష ఏదైతే ఈ ప్రజాకాలం మేనిఫెస్టోలో ఏదైతే స్టార్ట్ చేశారో అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 13 కోట్లు అప్పు చేసిందని చెప్పారు అధ్యక్ష. 13 కోట్లు అప్పు చేసిందని చెప్పారు అధ్యక్ష. అనేక సభల్లో 14 కోట్లు అన్నారు, కొన్ని సభల్లో 11 కోట్లు అన్నారు, కొన్ని సభల్లో లక్షల కోట్లు అన్నారు, కొన్ని సభల్లో 9 లక్షల కోట్లు అన్నారు అధ్యక్ష. కానీ ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో అధ్యక్ష పేజ్ నెంబర్ రాలేదు, ఇంకా రాలేదు, వస్తుందన్న, ఖచ్చితంగా వస్తాయి అధ్యక్ష. మొత్తం వీళ్ళు ఇచ్చే డెప్టెన్స్ ఎంత చూపిస్తున్నారు అధ్యక్ష? చెప్పండి. అంత అవగాహనగా మాట్లాడకండి సార్ మనోహర్ గారు, అంత అలా మాట్లాడితే ఎట్లా సార్? కొత్తగా వచ్చాం అంత మాట్లాడితే ఎట్లా? సో ఈ అప్పులు అధ్యక్ష ఏదైతే ఎలా చూపించారో అధ్యక్ష, ఏదైతే చూపించారో అధ్యక్ష, ముందు 14 కోట్లు అన్నారు సార్ అధ్యక్ష, తర్వాత 10 లక్షల కోట్లు అన్నారు అధ్యక్ష. ఇప్పుడు తీరా చూస్తే 6,46,000 కోట్లు అని చూపిస్తున్నారు అధ్యక్ష. ఆల్ ఇంక్లూజివ్ అధ్యక్ష. ఇదే అధ్యక్ష, ఇదే డెట్ బైఫర్కేషన్ అయినప్పుడు డెట్ చూపించిన అధ్యక్ష 1,32,000 కోట్లు అయితే 31 మార్చికి 2019కి మన రాష్ట్రానికి ఉన్న డెట్ 3,31,000 కోట్ల అధ్యక్ష.
3,31,000 కోట్లు ఉన్న డెట్ని మనం ఈ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి మార్చి 24, 2029కి చూపించిన డెట్ అధ్యక్ష 6,45,000 కోట్ల అధ్యక్ష. వాళ్ళ హయాంలో, టీడీపీ హయాంలో అప్పుల శాతం 20% పెరిగితే, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పుల శాతం కేవలం 14% పెరిగింది అధ్యక్ష. ఇవన్నీ ఈ బడ్జెట్ ఈ ప్లాన్స్ చూపిస్తున్న మార్గం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ బడ్జెట్లో ఎక్కడా కూడా బీసీ డిక్లరేషన్ అనేది ఎక్కడా కూడా ఊసేలేదు అధ్యక్ష. ఎక్కడా కూడా వ్యవసాయ స్థిరీకరణ నిధి గురించి మాట్లాడలేదు అధ్యక్ష. ఎక్కడా కూడా ఏది కూడా ఒక జాబ్ క్యాలెండర్ లేదు అధ్యక్ష. మా హయాంలో మేము ఏదైతే మేము అధికారంలో ఉన్నప్పుడు చేసామో ప్రతి నెల కూడా సంక్షేమ క్యాలెండర్ చేసాం అధ్యక్ష. మీరు కూడా ఈ సభాపూర్వకంగా మిమ్మల్ని కూడా కోరుతుంది అధ్యక్ష. మీరు అనేక హామీలు ఇచ్చారు. ఈ హామీలను మేమందరం కూడా నెరవేర్చవలసిన బాధ్యత మీ మీద ఉంది అధ్యక్ష. ఆ నెరవేర్చిన బాధ్యతలో భాగంగా మీరు కూడా ఒక సంక్షేమ క్యాలెండర్ని మీరు కూడా పెట్టండి అధ్యక్ష. ఏ నెలలో ఏ పథకం మీరు రిలీజ్ చేయబోతున్నారు, ఎంతమందికి లబ్ధిదారులు చేయబోతున్నారని చెప్పండి అధ్యక్ష. ఎందుకంటే మీరు హామీ ఇచ్చిన హామీలు మెండు, మీరు చేసేదంతా సున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కాపుల సంక్షేమం కోసం సరే 5 సంవత్సరాల్లో 15,000 కోట్లు పెడతాన్నారు. మరి చివరి సంవత్సరంలో పెడతారో ఎప్పుడు పెడతారో తెలియదు కానీ అధ్యక్ష, ఇలా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి వర్గాన్ని కూడా ఈ బడ్జెట్లో నిరాశపరిచింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అనేక హామీల్ని గాలికి వదిలేసి బడ్జెట్లో ఎంతా కూడా కనీసం బడ్జెట్లో పెట్టలేదు సార్ అధ్యక్ష. మరి ఎందుకు ఇన్ని హామీలు ఇవ్వటం, ఎందుకు ప్రజలకు ఏమని చెప్తారు అధ్యక్ష? మేము ఇన్ని హామీలు ఇచ్చాం, మేము ఇన్ని హామీలు ఇచ్చిన తర్వాత మేము చేయలేకపోతామని చెప్తారా? లేకపోతే ఇన్ని హామీలు ఇచ్చాం, బడ్జెట్ కాకుండా మాకు వేరే బడ్జెట్ ఉందో, లేకపోతే వచ్చే సంవత్సరం పెడతామని చెప్తారు. ఈ సూపర్ 6లో భాగంగా ఈ సంవత్సరంలో ఎన్ని చేయగలుగుతారు? మీరు ఎన్ని చేశారు, ఎన్ని చేయగలుగుతారు? ఇంతవరకు ఈ సూపర్ 6లో మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఇంకెంత ఖర్చు పెడుతున్నారు అనేది ఈ సభాపూర్వకంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. చిరంజీవి గారు, వెంపాటి చిరంజీవి గారు.